హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడుకొండలు ఫార్మ్స్. ఫ్రెండ్స్, మన వీడియోలో కనిపిస్తున్న పుంజులు అయితే మొత్తం 6 పుంజులు ఎవరో దొంగతనం చేశారు ఫ్రెండ్స్. అది ఎలా జరిగిందంటే నేను మీకు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపించిన పుంజులు మీకు కానీ ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తే నాకు ఇన్ఫర్మేషన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి వచ్చేసి మన ఫార్మింగ్లో ఉన్న పుంజులు నైట్కి నైటే మొత్తం దొంగతనం చేశారు ఫ్రెండ్స్. నేను వీటిని ప్రతిరోజు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు. తప్పకుండా మీరు చూస్తే తెలియపరుస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ద్వారా నా కోళ్ళు నాకు చేరాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అసలుకి ఎలా జరిగిందంటే దొంగతనం, మేమైతే రోజు నైట్ అయితే మన ఫార్మింగ్ దగ్గర ఉంటాము. ఆ రోజు మేమైతే బాగా గాలి కొడుతుందని ఇంటికైతే వచ్చాం ఫ్రెండ్స్, మళ్ళీ వెళ్దామని. కానీ మేము లేని టయాన చూసేసి ఎవడో కానీ కనిపెట్టి చేశారు ఫ్రెండ్స్. మొత్తం పెద్ద పెద్ద పుంజులన్నీ అలాగే మంచి జాతి పెట్టనైతే దొంగతనం చేశారు ఫ్రెండ్స్. దొంగతనం చేయడం సులువుగానే ఉంది వాళ్ళకి, కానీ ఒకరి సొమ్ము ఊరక తింటే అది ఏదో ఒక రూపంలో వాళ్ళకే ఎఫెక్ట్ కొడుతుంది ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అంటే మన వస్తువు ఒక దొంగతనం చేస్తే అది మళ్ళీ తిరిగి వాళ్ళ వస్తువులు 2-3 పోయే విధంగా అయితే దేవుడు చూపిస్తాడు. వీటిని నేను చిన్నపిల్లలప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అయితే పెంచుకున్నాను ఫ్రెండ్స్. వీటిని నేను చాలా ఇష్టంగా పెంచుకున్నాను. అలాంటి వాటిని ఎవడో కానీ కనిపెట్టి మరీ దొంగతనం చేశారు ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ పోలీస్ కేసు అయితే పెట్టాను. ఖచ్చితంగా నా పుంజులు నాకు దొరుకుతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది మన సబ్స్క్రైబర్స్ ద్వారా కూడా హెల్పింగ్ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ నాకైతే హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న పుంజులు మన వీడియోలో కనిపిస్తున్నాయి కదా, కక్కెర పుంజులు, అలాగే సేతువు పుంజు, అలాగే రసంగి పుంజులు అయితే ఉన్నాయి. మొత్తం పెద్ద పెద్ద పుంజులన్నిటినీ కనిపెట్టి మరీ లేపేశారు ఫ్రెండ్స్. వాడు ఎవడో కానీ నాకు మాత్రం దొరికితే వాడికి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. సినిమా చూపిస్తాను వాడికి. ఇంకొకసారి దొంగతనం చేయాలంటే గజగజ వనకాల అలా ఉంటుందన్నమాట మనకు కానీ దొరికితే. ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టాను, వాళ్ళే పట్టుకుంటారు ఖచ్చితంగా. అది ఎప్పటికైనా సరే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరికైనా. నేనైతే కోళ్ళను చాలా ఇష్టంగా అయితే పెంచుకుంటాను ఫ్రెండ్స్. కోళ్ళను పెంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా అయితే పెంచుకుంటాను. అలాంటి వాటిని ఎవడో కానీ మన ఫార్మింగ్లోకి వచ్చి దొంగతనం చేసినోడు ఊరికే పోడు ఫ్రెండ్స్. మీకు తెలుసు అవి ఎంత రేట్లు ఉంటాయో, అదేవిధంగా అవి ఎంత మంచి పుంజులో కూడా తెలుసు. కానీ ఏం చేద్దాం, అవి మనవి కాదేమో. కానీ నేనైతే నమ్ముతున్నాను ఫ్రెండ్స్ గట్టిగా.
నా సొమ్ము ఎక్కడికి పోదు, మళ్ళీ తిరిగి వస్తుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అవి ఎలా పోతున్నాయో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, అందుకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వీడియోలు పెట్టలేకపోతున్నాను. ఓకే, బాయ్.